ఒక వ్యక్తి ఒక వయసులో కామాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు లైఫ్ టైం అదుపులో ఉండడు. ఇదొకటి సారాంశం మనం చెప్తూ ఉంటాం. రెండో విషయం మాట్లాడితే అమ్మ, స్త్రీ పురుష కలయిక అనేది పెళ్లి తర్వాతే అని రాసి ఉంది. అవును, ఇప్పుడు ఎలా ఉంది చూసారు, అలా అసలు వివరణ లేదు. మద్యం, రెండవది శృంగారం, ఈ రెండే నడుస్తున్నాయి ఈ ప్రపంచంలో. మహాముఖ్య అంటే ఏం చేశాడంటే, విశ్వానికి అధిపతినైన నేను కామానికి లోనైతే నేను బలహీనడవుతా, నేనేం చేయగలను అని మహాముఖ్యంటి ఒక వ్యూహంలో చాలా 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 అంటే ఆయన చేసిన ఆ ఫలితం చాలామందికి తెలియాలమ్మా. ముక్కంటి ఇలా ఎందుకు కూర్చుంటాడు కళ్ళు మూసుకొని, ఇట్లా ఎందుకు కూర్చుంటాడు అంటే, ఒక ఆయన కానీ భూతనాథుడు అంటారు, వైద్యనాథుడు అంటారు, పశుపతి అని అంటారు. ఈ పేర్లన్నింటినీ చూస్తుంటే ఏంటంటే, ఏ పేరులో కూడా ఆయన రూపం ఏ రోజు కనబడదు, నడిచినట్టు లేదా ఎవరినో సంహరించినట్టు ఎక్కడ ఎక్కువ లేవు. మనం కొన్ని సినిమాలు చూసే తండ్రి ఉగ్ర రూపం ఇలా ఉంటుంది అనుకుంటాం కదా. మహాముఖ్యంటి త్రిపురాసురులని వధించడం తప్పితే ఆయన ఏ యుద్ధం చేయలేడు ఇంతవరకు. ఆయన కూర్చొని ఉంటాడు ఇట్లా, అంతే. ఇలా కూర్చొని ఉండే ఏం చేస్తాడంటే ప్రమద కళాలని కదిలిస్తుంటాడు, అంతే. అవే లేచి వస్తుంటాయి. అవే ఆ రూపాలు, వీరభద్ర రూపమే కానీ, కాళికా స్వరూపమే కానీ, నరసింహ రూపమే కానీ, విష్ణు రూపమే కానీ, అవ్వంతలు అవి పనిచేస్తుంటాయి. కానీ తండ్రి మాత్రం కళ్ళు తెరవడు. అంటే ఆయన కూర్చున్న స్థితిలో కామాన్ని గెలిచాడు అని అర్థం. ఎలా గెలిచాడు? 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలను ఏం చేస్తారంటే, మహాముఖ్యంటి ఇలా కూర్చొని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మ, దాన్ని రివర్స్ తీసుకొస్తాడు పైకి. మనం చూస్తుంటాం ఇట్లా, దాన్ని చక్రాలు ఒకటి ఒక్కొక్క గ్రహం పేరు రాసిస్తుంటాయి. ఇక్కడ దాకా వస్తాడు. తండ్రి మెదడు మీద కూడా ఒక చక్రం ఆగి ఉంటుంది, ఒక గ్రహణం. అయితే మానవుడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి కిందికి దిగజారుతాడు. గమనించండి, తండ్రి ఏం చేశాడు, దిగజారేతనాన్ని పైకి తెచ్చేసి దాన్ని ఏం చేశాడంటే కామాన్ని, క్రోధాన్ని, ఆయన యొక్క వ్యూహాన్ని అన్నిటిని తీసుకొచ్చి దాని యొక్క జ్ఞాపక శక్తిని ఇక్కడ పెట్టి, మీకంటే నేను జ్ఞానవంతుడని 3వ కన్ను ద్వారా రుజువు చేశాడు.